రూపాయలు ఇస్తే మరి వాళ్ళకి ఇచ్చేసి తెలుగుదేశం తరపున ఉన్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి ఇవ్వకపోతే కుదరదుగా. ఇలా కనీసం 5 లక్షలు ఇవ్వాలిగా. వీళ్ళు 350 మంది అనుకుందాం, వీళ్ళు 300 మంది అనుకో, 300 × 5 లక్షలు ఇంకొక 15 కోట్ల రూపాయలు అవుతుంది కదా. ఈ దగ్గర 30-40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా. అంత పెట్టిన గ్యారంటీ ఉంటుందా డబ్బులు తీసుకున్నాడు? వీళ్ళు ముందే తెలివిగా వీళ్ళందరినీ బెంగళూరు తరలించేశారు కాబట్టి అందులో అయితే గీతే ఓ 50 ఓట్లు కొనగలరేమో. అందులో జగన్ స్వయంగా రంగంలోకి దిగేటప్పటికి తేడా వచ్చేసి ఇక ఎక్కడికక్కడ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ అందుబాటులో లేకపోయేటప్పటికి కుదరలే. అదే ఏ గంటా శ్రీనివాస్కి అప్పచెప్పి కథ నడిపించమంటే అతను వేరే కథలు నడిపించేవాడు, పోలీసులు నడిపెట్టి అది పెట్టి ఇది పెట్టి. వంశీకృష్ణ యాదవ్ జనసేన తరపున ఉన్నాడు కదా కొత్త కాబట్టి అతన్ని అట్లాంటి పోల్ మేనేజర్ కింద ఎదగనీయకుండా చూస్తాడు గంట. అందులో తనకి ఇవ్వలేదు అవకాశం. వెలగపూడి రామకృష్ణ కూడా తీసుకోలేదు. వెలగపూడి రామకృష్ణ కూడా ఇట్లాగే తెలియదు. ఇట్లాంటి రాజకీయాలు నడపాలంటే గంటా శ్రీనివాసరావు సిద్ధవస్తుడు. అతనికి అప్పచెప్పలేదు. గంటా శ్రీనివాసరావు సీఎం రమేష్ కనుక అనుకుంటే కొట్టేసేవాడు సీటు, ఎలా మేనేజ్ చేయాలో. కాకపోతే ఇప్పుడే అనుకోకూడదు, ముందు అనుకుని ఉండాలి. అప్పుడు అతను ఏం చేశాడు, అక్కడ కడపలో దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ దెబ్బ కొడతా వచ్చాడు. జాగ్రత్తగా ముందే స్కెచ్ చేసుకున్నాడు. అటు వివేకానంద రెడ్డి కుటుంబం వాళ్ళనే తన వైపుకి తిప్పుకున్నాడు సీఎం రమేష్. అట్లాగా రకరకాల కథలు నడుపుకుని వివేకానంద రెడ్డిని దెబ్బ కొట్టగలిగారు.